అంజనీసుతుని చిరంజీవిని కీర్తింపమనం ఎంతడన్యులమో గదా సంపూర్ణ హనుమద్దివ్య చరితామృతం. ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. ఆపదాం అపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. అతులిత బలధామం స్వర్ణశైలాభదేహం ధనుజవన కృశానం జ్ఞానినాం అగ్రగణ్యం సకల గుణ నిధానం వానరాణామధీశం రఘుపతి ప్రియభక్తం వాతజాతం నమామి. మోహనవాణి ఛానల్ ద్వారా సంపూర్ణ హనుమత్ చరిత్రాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతోటి వింటూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకు ముందుగా నా యొక్క సాధువాదాలు అర్పించుకుంటున్నాను. మిమ్మల్ని అందరినీ సాదరంగా 25వ ఎపిసోడ్లోకి స్వాగతిస్తున్నాను. 24వ ఎపిసోడ్లో రాముడు సీతాదేవికి మణిహారాన్ని బహుమతిగా ఇవ్వడం, ఆ మణిహారాన్ని హనుమంతుడికి ఇవ్వమని సీత చెప్పింది. ఆ తరువాత అందరూ కలిసి అయోధ్యకి తిరిగి రావడం, తల్లుల ఎదుట రాముడు హనుమంతుడిని కీర్తించడం, సీతారాములు హనుమంతుడితో కలిసి విందు ఆరగించడం, సీతాదేవి భోజన పదార్థాలు తానే స్వయంగా వడ్డించడం, ఆ తరువాత రాముడు విందు ఆరగిస్తూ తన పక్కనే హనుమంతుడిని కూడా కూర్చోబెట్టుకున్నాడు. కానీ ఎంత తినమని చెప్పినా కూడా హనుమంతుడు ఒక్క ముద్ద కూడా తినకుండా రాముడి వైపే చూస్తూ కూర్చున్నాడు. అప్పుడు అడిగాడు, మారుతి, నా పక్కన కూర్చొని భోజనం చేయవయా అంటే, ఎందుకని తినకుండా ఆమెనే కూర్చొని ఇప్పుడు నేను భోజనం చేసినటువంటి పళ్ళెం అడుగుతున్నావు అన్నాడు. స్వామి, నా దైవమా, నా ప్రభు యొక్క భుక్త శేషం నేనొక్కడనే కాదు, మా కులం వాళ్ళందరికీ ప్రసాదంగా వినియోగించటం కోసం నీవు భోజనం చేసిన బంగారపు పళ్ళాన్ని నేను అడుగుతున్నాను, అందుకని తీసుకువెళుతున్నాను అంటూ నమస్కరించాడు హనుమ. చిరునవ్వు నవ్వాడు రాముడు. అలాగే హనుమ, మంచిది, అట్లాగే చెయ్యి అని సమ్మతించి అక్కడున్నటువంటి వాళ్ళని ఉద్దేశించి రామచంద్ర ప్రభు చెబుతున్నాడు, చూశారా, మా హనుమ యొక్క నిరహంకారత నా భుక్త శేషాన్ని మనస్సులో వాంఛించి దానికి తాను అధికారిని అవునో కాదు అని అడగడానికి కూడా అనుమానించాడు, సందేహపడ్డాడు. నా ప్రక్కన కూర్చొని భోజనం చేయమని నేను అడిగితే భృత్యుడికి యజమాని పక్కన కూర్చొని భోజనం చేయటం తగదు అని నా పక్కనే కూర్చున్నాడు కానీ భోజనం చేయలే. నేను చక్కగా భుజించి సంతృష్టి పొందిన తరువాత మాత్రమే తాను భోజనం చేయాలనుకున్నాడు. అంటే యజమాని అయినటువంటి నేను సంతృష్టి పొందకముందే తాను భోజనం చెయ్యకూడదని నిశ్చయించుకొని ఆగిపోయాడు. నేను చెప్పినా కూడా నా భుక్త శేషాన్ని ప్రసాదంగా తానొక్కడే ఆరగించకుండా, ఆ స్వార్థం లేకుండా తన కులం వాళ్ళందరికీ పెడతానని హనుమంతుడు అంటున్నాడు. ఇటువంటి వినయం, భయభక్తులు ఎవరిలో ఉంటాయి అని స్తుతిస్తూ రాముడు ఉత్తరాపోసనం పట్టాడు.
ఉత్తరాపోసనం పడితేనే భోజనం పూర్తయినట్టు. ఔపోసన కాదు, ఆపోసన అనేక సార్లు చెప్పాను నేను, అందుకని దాని గురించి వివరణ ఇవ్వాలని అనుకోవటం లేదు. అప్పుడు బంగారపు కుండలాలు చిలిస్తూ ఉంటే, హారాలు జంజంతో పెనవేసుకుంటే, ఆ ఆనందంలో పళ్ళాన్ని చేతులతో పట్టుకున్నాడు. ఆ ప్రక్కనే వనంలో ఉన్నటువంటి ఒక అగిసె చెట్టు మీదకి ఎక్కి కూర్చున్నాడు హనుమంతుడు. కూర్చొని, ఓ కపులారా, మన దైవం, మన అందరికీ ప్రభువు అయినటువంటి శ్రీరామచంద్రమూర్తి ప్రసాదాన్ని మీ అందరి కోసం తెచ్చాను, మీకు ఇష్టమైతే వచ్చి స్వీకరించండి అని ప్రకటించాడు ఆ చెట్టెక్కి. ఆ మాట వినగానే ఎక్కడెక్కడ ఉన్న కోతులన్నీ కూడా హనుమ దగ్గరికి వచ్చి చేరుకున్నాయి ఆ చెట్టు కిందకి. ఆ మేఘ గర్జనలు వినగానే కొంగల గుంపు ఆకాశంలో బారులు తీరినట్లుగా, పూర్ణ చంద్రోదయాన్ని చూసి చకోర పక్షులు గుమికూడినట్లుగా, వసంతంలో వికసించినటువంటి అద్భుతమైన పువ్వులలో మకరందాన్ని గురలటానికి చుట్టుముట్టినటువంటి తేనెటీగల్లాగా ఎన్ని ఉపమానాలు వేశారో చూడండి. ఇక్కడ వానరులంతా కూడా మాకు 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 అంటూ మొహాలెత్తి చేతులు జాపుతూ నిక్కి నిక్కి చూస్తూ అక్కడికి చేరుకున్నారు. వచ్చిన వాళ్ళందరికీ ఒక్కొక్క మెతుకు చొప్పున ప్రసాదంగా పెట్టాడు హనుమ. ఒక్క మెతుకు కూడా నేల మీద పడకుండా ఆ తినినటువంటి వాళ్ళందరి యొక్క జన్మ సాఫల్యం చెందినట్లుగా అక్కడ చేరిన వానరులందరూ భావించారు. శ్రీరామచంద్రమూర్తి యొక్క దయతోటి ఆ భుక్త శేషం అక్షయమైపోయింది. 4 మెతుకులు ఉన్నది ఎన్ని మెతుకులు తీసి ఇస్తున్నా వానరులకి తరగటల్లా అక్షయమైంది. అది కదా రామచంద్రుడి యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహం. అప్పుడు ఆ వానరులంతా కూడా హనుమంతుల వారిని స్తోత్రం చేస్తూ ఉన్నారు. హనుమ, రామప్రసాదాన్ని ఎక్కువ తక్కువ లేకుండా మా అందరికీ పంచి మా పాపాలన్నీ కడిగి వేసినటువంటి దీనవత్సలుడివి, నిన్ను కీర్తించడం మాకు చేతవుతుందా? యుద్ధరంగంలో మాకు ప్రాణదానం చేశావు, ఐహికాన్ని ప్రసాదాన్ని ఇచ్చి ఆముష్మికమైనటువంటి ఆనందాన్ని మాకు కలగజేశావు, భవపాశాలు తొలగినట్లే మేము అనుకుంటున్నాం అని ఆనందంతో అశ్రువులు రాల్చారు ఆ వానరులంతా. ఇంకా వాళ్ళు అన్నారు, ఓ పావని, ద్వాదశి నాడు అగస్య మౌని అగిసె చెట్టు ఎక్కి ప్రసాదాన్ని పంచగా ఆనాడు ఆ ప్రసాదం అంతా అయిపోయింది. అప్పుడు ముని అగిసె ఆకులనే ప్రసాదంగా ఇచ్చాడు ఆనాడు మిగిలినటువంటి వాళ్ళకి. అప్పటి నుండి ప్రతి ద్వాదశికి కూడా ఈ అవిసె ఆకులను ప్రసాదంగా ఇచ్చే ఆచారం ఆర్య సమ్మతంగా వస్తోంది. అగిసె అన్న అవిసె అన్న ఒకటే, అవిసె చెట్టు. తారక మంత్రాన్ని ప్రతినిత్యము జపించేటటువంటి అగస్త్య మహాముని, ఆయన పేరుతోటి ఈ అవిసె చెట్టు లోకంలో అత్యంత పుణ్యవృక్షంగా పూజింపబడుతోంది. ఈ రహస్యాన్ని తెలిసినటువంటి విజ్ఞుడివి కాబట్టి రామచంద్రమూర్తి ప్రసాదాన్ని అవిసె చెట్టు ఎక్కి పంచావు. కాకపోతే ఎక్కడానికి ఎన్ని చెట్లు లేవు ఇక్కడ, మేము ధన్యులమయ్యాం, నువ్వు బుద్ధిమతాం వరిష్ఠుడివి అని వృద్ధులైనటువంటి జాంబవంతాదులందరూ కూడా స్తోత్రం చేశారు. కాబట్టి అవిసె చెట్టు అంత గొప్పది. కృష్ణ భగవానుడు కూడా దుర్వాసో మహర్షి పాండవులను పరీక్షించడానికి వచ్చినప్పుడు ఆ అక్షయ పాత్రలో ఉన్నటువంటి ఒకే ఒక అవిసె ఆకును తీసి నోట్లో వేసుకున్నాడు. ద్రౌపదీదేవి చెప్పింది, అన్నయ్య కడిగి పెట్టాను, దాంట్లో ఏమి ఉండదండి, కానీ దాని అంచునకు అతుక్కోనుంది ఒక అవిసె ఆకు. అది నోట్లో వేసుకున్నాడు. అవిసె ఆకుకి చెట్టుకి అంత మాహత్యం ఉన్నది, అది మర్చిపోకూడదు. ఇంతవరకు కథ విన్నటువంటి శతానందుడు వశిష్ఠుల వారికి నమస్కారం చేసి
ఓ మహర్షి, రఘురాముడి యొక్క రాజ్యపాలనలో హనుమంతుడి యొక్క దినచర్య ఏ విధంగా నడిచింది, వివరంగా చెప్పండి అన్నాడు. అప్పుడు ఇక్ష్వాకు వంశ పురోహితుడైనటువంటి వశిష్ఠుల వారు చెప్తూ ఉన్నాడు, నాయనా శతానంద, వినవయ్యా, హనుమంతుడు లేకుండా రాముడి యొక్క రాజ్యపాలన లేనేలేదు. రామస్వామి వినా ఇతర కార్యం లేదు హనుమంతుడికి. ఆ విధంగా శతకంధరుణ్ణి వధించి సీతాసమేతుడై అయోధ్యానగరంలో ఉండి ఒకనాడు తన సైన్యాధిపతులను విభీషణాది మిత్రులను పిలిపించాడు రాముడు. కృతజ్ఞతాపూర్వకంగా కరుణారస దృష్టిలతోటి వాళ్ళందరినీ చూసి రామచంద్రుడు అంటున్నాడు, ఓ సోదరులారా, చూడండి ఏం సంబోధిస్తున్నాడో రాముడు. విభీషణుడు రాక్షసుడు, సుగ్రీవుడు వానరుడు, అయినా కూడా ఓ అన్నలారా, అనేక యుద్ధాలు చేసి మీరంతా అలసిపోయి ఉన్నారు. మీ స్నేహం వల్ల నా పనులన్నీ నెరవేరినాయి. అందువల్ల ఇక మీరు మీ మీ యథాస్థానాలకు వెళ్ళండి అని సెలవిచ్చాడు. అప్పుడు రాముడు అనేక మణి స్వర్ణ విభూషణ అంబరాలన్నీ తెప్పించాడు. బంగారపు ఆభరణాలు, మంచి పట్టు వస్త్రాలు అన్నీ వాళ్ళకి ఇచ్చి యథోచితంగా సత్కారం చేసి పంపించాడు. హనుమ ఒక్కడు మాత్రం రాముడి యొక్క సన్నిధిలో ఉండిపోయాడు. స్నానం, పానం, భోజనం, పడుకోవటం ఇవన్నీ కూడా నిరంతర రాజ్యపాలన నిమగ్నుడైనటువంటి రాముణ్ణి ఒక్క క్షణం కూడా ఎడవాసి ఉండటం లేదు హనుమ. రాముడి యొక్క సేవలో ఏమరుపాటు లేకుండా ఉంటున్నాడు. స్నానం విషయంలో కానీ, ఆయనకి భోజన విషయంలో కానీ, ఆయన పడుకున్నప్పుడు కానీ, సీతారాముల శయన మందిరం పక్కనే ఉంటున్నాడు ఆయన. ఎప్పుడు రాముడు తలుపు తీసి బయటకు వస్తే అప్పుడే సాష్టాంగ నమస్కారం చేసి, మీ ఆజ్ఞ ఏంటి ప్రభు అని నిలబడేవాడు. స్నానము, సంధ్యావందనం, జపం, అనుష్ఠానాలు ఇవన్నీ నెరవేర్చుకోవటానికి రాముడు సరయూ నదికి భద్రగజం మీద రాకపోకలు సాగిస్తూ ఉండేవాడు. ఆ సమయంలో రామభౌద్రుడికి ముత్యాలుతో తయారు చేసినటువంటి ఒక గొడుగు పట్టుకునేవాడు రాముడు. అంటే మహానుభావులు, చక్రవర్తులు చక్కగా గొడుగు కింద మాత్రమే వెళ్ళాలి. భద్రగజాన్ని దిగేటప్పుడు తన భుజం ఆసరాగా ఇచ్చేవాడు రాముడికి. కొలువు చేసినటువంటి వేళల్లో రాముడి యొక్క పాదుకలు ఎక్కడ విడుస్తాడో అక్కడ రామభద్రుడి యొక్క కుడి పాదాన్ని పట్టుకొని కూర్చునేవాడు. కొలువులో రాముడి యొక్క ప్రసంగాలు నడిచేటప్పుడు రాముడు హనుమంతుడి వైపు చూసి, హనుమా, ఈ విషయంలో నీ అభిప్రాయం ఏంటి అన్నట్టుగా చూసేవాట స్వామి. దానికి తగినట్లుగా యథోచితంగా హితవాక్యాలు చెప్పేవాడు హనుమ. ధర్మకార్య నిర్వహణలో ఆలోచనలు చెప్పేటప్పుడు అన్నింటా సమర్థుడై రాముడి యొక్క అంతరంగాన్ని తెలుసుకొని దానికి తగినట్లుగా తన బుద్ధి విశేషాలను ప్రకటిస్తూ వచ్చాడు. రాముడి యొక్క అంటే యజమాని యొక్క మనస్సును తెలుసుకొని ప్రవర్తించాలి భృత్యుడు. ఆ తర్వాత రామచంద్రుడు కొలువు చాలించి సింహాసనం దిగినప్పుడు చక్కగా పాదుకలను తెచ్చి తొడిగేవాడు. కుడి భుజం మీద చెయ్యి వేసి నగరంలోకి వెళ్ళేటటువంటి రాముడి వెంట తాను కూడా వెళ్ళేవాడు. ఆ తరువాత భోజనం చేసిన తర్వాత ఉద్యానవన విహారానికి వెళ్ళేటప్పుడు హనుమను తోడు పెట్టుకొని వెళ్ళేవాడు రాముడు. అక్కడ ఆయన చెప్పే వేదాంత విషయాలని ఆనంద బాష్పాలు రాలుస్తూ పరవశత్వంతో శిరస్సు కంపిస్తూ ఉంటే వింటూ ఉండేవాడు హనుమంతుడు. ఒక రోజున ఉద్యానవనంలో మంతనాలు ఆడుకుంటూ ఉన్నారు ఇద్దరు. అప్పుడు ఉపనిషత్తుల్లో ప్రతిపాదింపబడినటువంటి
ఒకానొక తత్వాన్ని గురించి హనుమంతుడు అడిగాడు. అప్పుడు రాముడు వివరంగా చెప్పాడు. ఇంతలో సూర్యాస్తమయమైంది. సాయం సంధ్యా కృత్యాలు చేసి చక్కటి ఆభరణాలు అలంకరించుకొని రామచంద్ర ప్రభువు కొలువు కూటడానికి వచ్చాడు. ఆ కొలువులో హనుమంతుడు రచించినటువంటి శ్రీరాముడి యొక్క బిరుదావళి గద్య పద్యాలని అక్కడ ఉన్నటువంటి వంది మాగధులందరూ కూడా పాడారు. హనుమంతుడు రచించినవి. హనుమంతుడి దగ్గర శిక్షణ పొందిన వైణికులు తాము కూర్చినటువంటి గీత ప్రబంధాలను వినిపిస్తూ ఉన్నారు. అక్కడ గొప్ప సంగీతవేత్త హనుమంతుడు. కావ్యాలలో ఉండేటటువంటి అలంకారాలు, రసధ్వని, వక్రోక్తి, వ్యంగ్యం, చమత్కారం, ఈ విశేషాలన్నీ కూడా రామచంద్రమూర్తి కొలువులో ఉన్నటువంటి కవులు వివరిస్తూ ఉన్నారు. హనుమంతుడు రాసినటువంటి రామచరిత్రని ప్రసంగవశాత్తు సభాసదులు చదివి స్తోత్రం చేస్తూ ఉన్నారు. తనకంటే ముందు చెప్పినటువంటి భరతాచార్యులను మించి తాను చెప్పినటువంటి భరత శాస్త్ర రీతులని అక్కడ ఉండే నాట్యగత్తెలు చేస్తూ ఉన్నారు. హనుమ రామచంద్రుడి చెంతనే కొలువులోనే ఉంటూ ఉన్నాడు. రాత్రి సమయంలో రాముడి యొక్క అనుమతి పొంది పుత్రులకు సైతం అనుమతి లేనటువంటి సీతారాముల యొక్క శయన మందిరం దగ్గరలోనే ఉంటున్నాడు హనుమంతుడు. హనుమా, ఏది నీ మనస్సుకు నచ్చినటువంటి ఒక రాగాన్ని మధురంగా ఆలపించు అని రాముడు కోరిన వెంటనే స్వామికి ఇష్టమైనట్లుగా పాడేవాడు, గానం చేసేవాడు. రాళ్ళు కూడా కరిగేటటువంటి ఆ రాగ రక్తికి ఆనందపడి హనుమను కౌగిలించుకునేవాడు ప్రభు. ఒకప్పుడు తెల్లవారకు ముందే నిద్రలేచి నగరంలో వార్తలను స్వయంగా తెలుసుకునే నిమిత్తం ఆ చీకట్లోనే తానే గూఢచారిగా సంచరిస్తూ ఉండేవాడు రాముడు. అప్పుడు రాముణ్ణి రహస్యంగా అనుసరించి వెళ్ళేవాడు హనుమ. ప్రభు విషయంలో నిద్ర అనేది ఎరగడు కదా ఆయన. తిరిగి ప్రభు అంతఃపురానికి చేరుకునే వేళకి హనుమంతుడు ముందుగానే వచ్చి చేరుకునేవాడు. రాజు ఎంతటి వీరాధి వీరుడైనా రాత్రిపూట ఎక్కడ కూడా ఒంటరిగా వెళ్ళి తిరగకూడదు. అందుకనే ఆ రోజుల్లో రాజు మంత్రి ఇద్దరు కలిసి వెళ్ళేవాళ్ళు మారు వేషాల్లో. మనం అనేక సినిమాల్లో కథల్లో చూసాం. ఈ రాజనీతి తెలిసినవాడు కాబట్టి హనుమ రాముడికి కూడా తెలియకుండా ఆ విధంగా అనుసరించి వెళ్ళేవాడు. అలా రాముడిని నీడలాగా వెన్నాడుతూనే ఉండేవాడు రక్షణ కోసం. సర్వజగద్రక్షకుడైనటువంటి రాముణ్ణి రక్షించడానికి వెళుతున్నాడు అంటే ఆయన భక్తిని అర్థం చేసుకోవాలి. శ్రీరామ రక్ష సర్వజగద్రక్ష అని కదా మనం చెప్పుకునేది. శతానంద, ఇదయ్యా ఆ మారుతి యొక్క దినచర్య. ఆ హనుమంతుడి యొక్క మహాత్యం ఇంత మాత్రమే కాదు. శ్రీరాముడు 1000 అశ్వమేధ యాగాలు చేశాడు. అన్ని సందర్భాల్లో కూడా హనుమంతుడు సహాయం చేశాడు. ఆ వృత్తాంతాన్ని కూడా చెబుతాను వినవయ్యా అంటున్నాడు. శ్రీరాముడు ఒకసారి అశ్వమేధ యాగాన్ని చేయాలని సంకల్పం చేసి హనుమంతుడిని పిలిచి, హనుమా, వనచరుడు అయిన సర్వలోకాలు మెచ్చేటటువంటి శౌర్య పరాక్రమాలు నీకున్నాయి. నా యొక్క యాగాశ్వాన్ని రక్షించడానికి ఆ అశ్వం వెంట వెళ్ళు. ఇక నువ్వు వెళ్ళావు అంటే ఎదురుండదు అనగానే స్వామి యొక్క ఆజ్ఞని శిరసా వహించి యాగాశ్వం వెంట రక్షణ కోసం బయలుదేరాడు హనుమస్వామి. ఆ అశ్వం ముఖానికి ఒక పట్టం కట్టారు. దాని మీద ఇలా రాసి ఉంది: నిమిషంలో 4 సముద్రాలను దాటినటువంటి వాడు, తన పాద తాడనం చేత శతకంధరుడి యొక్క గర్వాన్ని అణిచినటువంటి వాడైనటువంటి హనుమద్దేవుడు రామ భూపాలుని యొక్క యాగాశ్వానికి రక్షకుడుగా ఉన్నాడు. వీరులు ఎవరైనా ఉంటే ఈ యాగాశ్వాన్ని పట్టుకోవచ్చు అని రాశారు.
దాన్ని చదివినటువంటి కొంతమంది రాజులు గర్వంతో హనుమను ఎదుర్కొని తమ యొక్క పరాజయాన్ని చవిచూశారు. 4 దిక్కులు జంబూద్వీపం అంతా నిరాఘాటంగా సంచరించి ఆ యాగాశ్వం అయోధ్యానగరానికి చేరింది. ఆ తరువాత రఘుకుల సార్వభౌముడి యొక్క అశ్వమేధం దిగ్విజయంగా పూర్తి చేశారు. ప్రతాపశాలి అయినటువంటి హనుమంతుడు, ఆయన యొక్క అండదండలతోటి రామచంద్రుడు అనేక క్రతువులను నిర్విఘ్నంగా చేయగలిగాడు. ఈ విధంగా స్వామి యొక్క కైంకర్యమే జీవిత పరమార్థంగా భావించి క్షణం కూడా స్వామిని విడిచిపెట్టకుండా అనన్యమైనటువంటి భక్తి ప్రపత్తులతోటి కొలుస్తూ ఉన్నటువంటి హనుమంతుడిని చూసి ఒక రోజున రామచంద్రుడు హనుమంతుడితో అంటున్నాడు, నాయన హనుమ, నీ భక్తి ప్రపత్తులకి నా మనస్సు ఆనందంతో నిండిపోయింది. గుణంలో కానీ వినయంలో కానీ నా మనస్సుకు నచ్చిన వాడువు నువ్వు ఒక్కడివే. నీవు సకల సద్గుణ సంపన్నుడివి. వేదరాశి ఉన్నంత వరకు, సూర్యచంద్రులు నక్షత్రాలు ఉన్నంత వరకు ఈ లోకంలో నువ్వు చిరంజీవిగా ఉంటావు అన్నాడు రాముడు. ఈ వరం నీకు ఇస్తున్నాను. కింపురుష వర్షంలో గంధమాధనం అనే పర్వతం ఉంది. భరత వర్షం లాగానే కింపురుషం అనేది ఒక వర్షం, అంటే ఒక ప్రాంతం. దాని అగ్రభాగంలో దివ్య ప్రకాశంతో ఒప్పారేటటువంటి ఒక కదళీ వనం ఉంది. అతి విశాలమైనటువంటి ఆవనంలో కామరూపివై కల్పవృక్ష తరుమూలంలో నివసించు. ఆ ప్రాంతవాసులు విజ్ఞానము, సౌఖ్యము, మోక్షం కోసం నిన్ను పూజిస్తారు. వాళ్ళకి అధిపతివై వాళ్ళ యొక్క కోరికలను నెరవేరుస్తూ ఉండు. ప్రతి యుగంలో కూడా మాతో పాటు నీ విగ్రహానికి కూడా పూజలు చేస్తారు అన్న. అందుకనే రామాలయం ఎక్కడ ఉన్నా రాముడు, సీత, లక్ష్మణుడు ఈ 3 విగ్రహాలు ఉంటాయి. రాముడి యొక్క పాదాల చెంత రాముడి యొక్క ముఖార విందాన్నే చూస్తూ ఉండే హనుమంతుడు ఉంటాడు. హనుమంతుడు లేకుండా రామాలయం ఉండదు. అంతేకాదు హనుమంతుడికి విడిగా కూడా మందిరం ఉంటుంది. కానీ ఉన్నా కూడా సీతారామ లక్ష్మణుల పాదాల దగ్గర హనుమంతుడి యొక్క విగ్రహం తప్పకుండా పెట్టి తీరాల్సిందే. ఇది రాముడు చెప్పిన మాట. ఆ మాటలు విన్నటువంటి హనుమ శ్రీరామచంద్రమూర్తికి సాష్టాంగ దండ ప్రణామాలు చేసి, స్వామి, నా జీవమా, మీ పాదపద్మాలను విడిచి మరొక చోట నేను నివసించలేను. నా మనస్సులో మీరెప్పుడు నివసించేటట్లు, ఎప్పుడూ మీ కథలనే వినేటట్లు నేను కోరుకుంటున్నాను. అనుగ్రహించండి స్వామి అని ప్రార్థించాడు. అందుకు రాముడు అన్నాడు, మారుతి, నీవు కోరుకున్నట్లుగా నీ మనస్సులో నిత్యము నేను కొలువై ఉంటాను. నీ యొక్క మనస్సు నా యందు నిలిచి ఉంటుంది. నీ ఆలోచనలు నాలోనే ఉంటాయి, నా గురించే ఉంటాయి. నీ దగ్గర విద్యాధరులు, అప్సరసలు, నారద తుంబురులు నా యొక్క కథను ఎప్పుడూ గానం చేస్తూనే ఉంటారు. హనుమ, అనేక జన్మల సుకృత పరిపాకం వల్ల లభించినటువంటి పుణ్యపురుషులకు మాత్రమే గంధమాధన పర్వతంలో ఉండేటటువంటి, నీవు నివసించేటటువంటి ఆ కదళీవనం కనిపిస్తుంది, అరటి తోట. అది ఇతరులకు గోచరించదు అని వరాలిచ్చి అనర్ఘమైనటువంటి వైఢూర్య ఖచ్చిత హారాన్ని వాత్సల్యంతో హనుమకిచ్చి వీడ్కోలు చెప్పాడు. శతానంద, ఈ విధంగా రామాజ్ఞను పొంది మారుతి గంధమాధన పర్వతాన్ని చేరుకున్నాడు. అక్కడ కదళీవనంలో పారిజాత వృక్షం యొక్క మూలంలో నివాసం ఉంటున్నాడు. పారిజాత తరుమూలవాసినం అంటాం కదా. హనుమ యొక్క మహాత్యాన్ని వర్ణించడం ఎవరితరం? రామచంద్రుడే ఆశ్చర్యపోయాడు. అతడి మహిమలు అనేకం అని చెప్పి ఊరుకున్నాడు వశిష్ఠ మహర్షి. అప్పుడు శతానందుడు, మహర్షి, హనుమంతుడి యొక్క దివ్య చరిత్ర వినగా
నాకింకా వేడుక ఎక్కువైపోతోంది, ఆ తర్వాత జరిగినటువంటి కథని చెప్పండి అని అడిగాడు. శతానంద, వాసవాది దేవతలకి దుర్లభమైనటువంటి శ్రీరామచంద్రుడి యొక్క భుక్త శేషాన్ని యావత్ కపిజాతికిచ్చి పుణ్యపథాన్ని చూపించాడు, వానరులకు సంతోషాన్ని కలిగించాడు. వానరుల యొక్క కుల ప్రభువు ఈ హనుమంతుడు. తన స్వంత సుఖాన్ని త్యాగం చేశాడు. అయినా పరోపకారం చేయటం అనేది పెద్దల యొక్క గుణశీలం కదా. మారుతి వంటి వంశోద్ధారకుడు జన్మించిన కారణంగా ఆ వానర జాతి పునీతమైపోయింది. సద్గుణ వరిష్ఠుడు ఒక్కడు పుట్టినా కూడా ఆ వంశం యొక్క గౌరవం కీర్తిమంతం అవుతుంది, శ్లాఘనీయమవుతుంది. రామచంద్రమూర్తికి ప్రియుడై కపికులానికి ప్రియాన్ని చేకూర్చి వర్ధిల్లినటువంటి హనుమ యొక్క లీలలను విన్నటువంటి భక్తుడు కృతార్థుడవుతాడు. నువ్వు కూడా కృతార్థుడు అవుతావు. నీ మూలంగా ఈ గ్రంథాన్ని వినేవాళ్ళంతా కూడా కృతార్థులు అవుతారు. నిత్య వైభవ శ్రీలతోటి, ఆయురారోగ్య ఐశ్వర్యాలతోటి అలరారుతూ ఉంటారయ్యా వాళ్ళంతా. సద్గుణ సంపత్తి కలిగిన వాడు అవుతాడు ఈ కథ వినేవాడు. ఎక్కడికి వెళ్ళినా గౌరవాన్ని పొందుతాడు, కార్యసిద్ధి పొందుతాడు, విద్యాలాభం కలుగుతుంది. శతానంద, భక్తులు ఏ కోరికను తమ మనస్సుల్లో పెట్టుకొని ఆంజనేయ స్వామిని ప్రార్థిస్తారో వాళ్ళ కోరికలు తప్పకుండా నెరవేరుతాయి అంటున్నాడు వశిష్ఠ మహర్షి. ఒక అద్భుతమైన శీర్షపద్యం ఇచ్చాడు. రమణీయ మణికుండల మరీచి వల్లికాలంబర న్యగ్రోధమావరింప తనుకాంతి హరిదంత దంతి దంతములకు నికరంపు బంగారు నీరుపూయ కటి కట్టుకొనిన బంగారు పట్టు పంచపై ముప్పేట మిసిమి కురుమొంజి వెలయ మాకనుచు ఉద్రేకించు కపులనందు తన చూపు కరుణామృతంబు కురియ ముని మహీరుహ శాఖాగ్రమున ఒకంతయొరిగి డాకేల పల్లెరంబూని రామచంద్రుని భుక్తశేష మొసగు ప్రసన్నమూర్తి మారుతి ఘటినుచు కోరికల్ మాదృశులకు. సమీర కుమార విజయంలోది పద్యం ఇది. రమణీయమైనటువంటి మణికొండలాల కాంతులు ఆకాశం అనేటువంటి మర్రి చెట్టును ఆవరిస్తూ ఉంటే తన శరీరపు కాంతి ఇంద్రుడి యొక్క పట్టపేనుగైనటువంటి ఐరావతము యొక్క ధవళ దంతాలకి బంగారు నీరు పూస్తే ఎలా ఉంటుందో, మొలకు కట్టుకున్నటువంటి బంగారపు పట్టు వస్త్రం మీద 3 పేటల అపరంజి మౌంజీ బంధం మొలత్రాడు ప్రకాశిస్తూ ఉంటే మాకు అంటూ ప్రసాదం కోసం ఎగబడేటటువంటి వానరుల మీద కరుణామృత దృష్టులు కురిపిస్తూ మౌని వృక్షంగా పిలువబడేటటువంటి ఆ అవిసె చెట్టు ఎక్కి కొంచెం వంగి ఎడమ చేతిలో పళ్ళెరాన్ని పట్టుకుని కుడి చేతితో శ్రీరామచంద్రమూర్తి యొక్క భుక్త శేషాన్ని ప్రసాదంగా పంచిపెట్టేటటువంటి ఆ ప్రసన్నమూర్తి అయినటువంటి శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి మాకు కోరికలను తీర్చుగాక అని ఈ పద్యానికి అర్థం. రేపటి రోజు కలుసుకొని శకుంభుడు, నికుంభల వీళ్ళ యొక్క వృత్తాంతాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు ఆంజనేయ స్వామి యొక్క కథని వింటూ ఉండండి, వినిపిస్తూ ఉండండి. మీతో పాటు కనీసం ఒక 5 మందిని ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయించి, అలాగే ఈ ప్రవచనాన్ని లైక్ చేసి మీ కామెంట్ పెట్టి 10 మంది బంధుమిత్రులకి పంచండి. అందరికీ హనుమంతుడి యొక్క కథామృతాన్ని పంచండి అని మీతో మనవి చేసుకుంటూ ముగిస్తున్నాను. అలాగే ఈ కథ వినే మిమ్మల్ని, చెప్పిన నన్ను, తమ యొక్క ఛానల్లో ప్రసారం చేసినటువంటి శ్రీ అక్కునూరి వారిని, వారి కుటుంబాన్ని,
ఆ హనుమంతుడు ఆయురారోగ్యాలు ఇచ్చి అష్టైశ్వర్యాలు ఇచ్చి భోగభాగ్యాలు ఇచ్చి కాపాడుగాక. ఓం తత్సత్. స్వస్తి సర్వేషాం. సంపూర్ణ హనుమద్దివ్య చరితామృతం వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.